రాయలవారి తోటలోని ప్రతి గుమ్మడికాయని ఎవరో దొంగలిస్తున్నారు. ఇది రాయలవారి పట్టుడు సాంబయ్య గమనించి ఉండవచ్చు. బహుశా తోటమాలేమో అని సందేహం వచ్చి గురించి ఒక్కసారి రాయలవారికి చెప్పితే రాజుగారి వారి సంగతి తెలుస్తారు అనుకుంటూ సాంబయ్య రాయలవారి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి అంతా ఇలా చెప్పుతున్నాడు. మహారాజా, తమరి తోటలో పెరిగి పెద్దయిన ప్రతి గుమ్మడికాయను ఎవరో దొంగలిస్తున్నారు. నాకు తోటమాలిల మీద సందేహం ఉంది. మీరే విచారించవలసింది ప్రార్థన. నువ్వు చెప్పింది నిజమైతే వారిని విచారించి శిక్ష విధిస్తాను. వారిద్దరిని తీసుకునేరా. మల్లయ్య, వీరయ్య, రాయలవారు మీ ఇద్దరిని తీసుకురమ్మన్నారు. నీకు ఏమైనా విషయం ఏమిటి? నీకు ఏమైనా తెలుసా? లేదు, నాకు తెలియదు. రాయలవారు మిమ్మల్ని పంపించమన్నారు అంతే. అయితే సరే, రాయలవారి ఆజ్ఞ, ఇక చేసేది ఏముంది? రామకృష్ణ, వీరిద్దరిలో ఒకరు మా తోటలోని గుమ్మడికాయ దొంగతనం చేశారు. మీరు మీ తెలివితేటలతో ఇద్దరు ఎవరు చేశారో చెప్పండి. అలాగే మహారాజా. సాంబయ్య, దొంగతనం జరుగుతున్న తోటలోంచి 2 బారెడు పొడుగున్న కర్ర పుల్లలు తీసుకురా. అలాగే రామకృష్ణుల వారు. ఇదిగోనండి, సరిగ్గా బారెడు పొడుగైన 2 కర్రలు. ఇవి మంత్రించిన కర్ర పుల్లలు. ఎవరు దొంగతనం చేసారో వాళ్ళ కర్ర పుల్ల రేపటికి 1 అంగుళం పెరుగుతుంది. జాగ్రత్తగా నాకు ఈ కర్ర పుల్లలు పొద్దున్నే తీసుకొచ్చి చూపించండి. ఇంకా సరే, మీరు వెళ్ళవచ్చు. నాకు భయం ఎందుకు? నేను దొంగతనం చేయలేదు. అమ్మో, ఆ గుమ్మడికాయల్ని దొంగలిస్తున్నది నేనే కాబట్టి రేపు నాకు మంత్రించి ఇచ్చిన కర్రపులను 1 అంగుళం తప్పకుండా పెరుగుతోంది. నేను ఇప్పుడే 1 అంగుళం తుంచి ఉంచితే పెరిగిన నా కర్రపుల్ల వీరయ్య కర్రపుల్ల సమానంగా ఉంటుంది. అప్పుడు నా పైన సందేహం రాదు. భేష్ మల్లయ్య, భేష్, నీకన్నీ తెలుసు. మరుసటి రోజు ఉదయం వచ్చింది.
మహారాజా మల్లయ్య వీరయ్య మల్లయ్యలు మీ ఇచ్చిన కర్రలతో వచ్చారు. మీ దర్శనం కోసం వేచున్నారు. అలాగే వాళ్ళిద్దరిని లోపలికి తీసుకొనేరా. నమస్కారం మహారాజా. ఏది మీకు ఇచ్చిన కర్ర పుల్లలు ఇలా చూపించండి. ఇదిగా ఉండండి. మహారాజా, ఈ వీరయ్యే దొంగ. ప్రభు, నా తప్పు క్షమించండి, ఇంకెప్పుడు చేయను. సరే, మళ్ళీ నువ్వు దొంగతనం ఎప్పటికీ చేయకు. చేసావో నీకు కఠినమైన శిక్ష విధిస్తాను. వెళ్ళు. రామకృష్ణ, మీరు మల్లయ్య దొంగతనం చేశారో అట్లాగా చెప్పండి. మహారాజా, నేను నిన్న 2 మామూలు కర్ర పుల్లలని మంత్రించినట్టు నటించాను. కానీ అసలు దొంగ మల్లయ్య తన దొంగతనం బయట పడకూడదని తన కర్ర పుల్లని 1 అంగుళం త్రుంచాడు. అలాగా బయట పడిపోయాడు. బేష్ రామకృష్ణ, బేష్. నీ తెలివితేటలతో దొంగరు పట్టుకున్నావు. ఎప్పటికీ దొంగతనం దాగదు.